హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్. మన సబ్స్క్రైబర్లు చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు, అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ఈ డబ్బులు ఎప్పుడు ఒక రైతుల ఖాతాలో జమ అవుతాయి అనేది చాలా డౌట్స్ అడుగుతున్నారు. అలాగే ఈకేవైసీ ఇంకా పూర్తి చేయలేదు, ఈకేవైసీ పూర్తి చేయాలంటే ఏం చేయాలి, అదేవిధంగా అన్నదాత సుఖీభవ అఫీషియల్ డేట్ ఏమైనా అనౌన్స్ చేశారా, వేస్తే ఎంత అమౌంట్ వేస్తారు, పిఎం కిసాన్ కిందకి ఎవరు అర్హులు అవుతారు, అన్నదాత సుఖీభవ కింద ఎవరు అనర్హులు అవుతారు, ఇప్పటివరకు ఎంతమంది ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు, ఓపెన్ పోర్టల్ అంటే రైతు తనకు తానుగా మొబైల్లో ఈకేవైసీ వేయచ్చా, లేదా సచివాలయంకి వెళ్ళి అక్కడ ఎవరైతే అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆర్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళ లాగిన్లో మాత్రమే వేయాలా, ఏదైనా ఓపెన్ పోర్టల్ ఉందా లేదా, ఇలా చాలా డౌట్స్. మాకు పాస్బుక్ లేదు, మాకు మాది పట్టా బట్ పాస్బుక్ లేదు, అన్నదాత సుఖీభవ వస్తుందా లేదా, మాకు 10 సెంట్లు ఉంది, అన్నదాత సుఖీభవ వస్తుందా లేదా, ఇలా చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారు. సో ప్రతి డౌట్కి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఈ యొక్క వీడియోలో, పూర్తిగా చూడండి. సో దయచేసి వీడియో లైక్ చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. టాపిక్లో భాగంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ బోత్ ఆర్ డిఫరెంట్. మీ అకౌంట్లో డబ్బులు పడుతున్న ఒకటి పిఎం కిసాన్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, అన్నదాత సుఖీభవ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. బోత్ ఆర్ డిఫరెంట్. మరి అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు వేస్తామన్నారు కదా, మరి దాని లెక్క ఏంటి అని మీకు తెలియాలంటే, మనకి పిఎం కిసాన్ మనకి 3 విడతల కింద వేస్తారు. ఇప్పటివరకు ఎన్ని విడతలు వేశారు పిఎం కిసాన్, ఇప్పటివరకు ఎన్ని విడతలు వేశారు అంటే స్టార్ట్ స్కీమ్ పిఎం కిసాన్ మొదలైన కానీ ఇప్పటికి 19 ఇన్స్టాల్మెంట్స్ వేశారు. ఈ జూన్ 20న 20వ ఇన్స్టాల్మెంట్ వేస్తామని చెప్పారు, బట్ వేయలేదు. పిఎం కిసాన్ డబ్బులతో పాటు మేము అన్నదాత సుఖీభవ వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ముందుకు తీసుకొచ్చింది. అన్నదాత సుఖీభవ మీకు అర్థమవుతుందా? ఈ పాటికి అన్నదాత సుఖీభవ డబ్బులు ఒక అన్నదాత అకౌంట్లో అప్పుడు జమ అవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వేయలేదంటే, పిఎం కిసాన్ 20వ విడత ఇప్పటివరకు 19 విడతలు వేసింది, 20వ విడత వేస్తే వాటితో పాటు మీకు అమౌంట్ వేస్తాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఎలా అంటే అన్నదాత సుఖీభవ కింద 5,000, పిఎం కిసాన్ కింద 2,000, మొత్తం 7,000 రూపాయలు మొదటి విడత కింద జూన్ 20వ తారీఖు వేస్తామని చెప్పారు. బట్ పిఎం కిసాన్ అమౌంట్ పడలేదు కాబట్టి ఇది ముందుకు తీసుకొచ్చారు. అంటే ఈ నెల 28వ తారీఖు వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక న్యూస్ పేపర్లో తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవకు సంబంధించి, అలాగే పిఎం కిసాన్కి సంబంధించి మీకు క్లియర్గా మీరు తెలుసుకోవాలంటే, పిఎం కిసాన్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. అందులో మీరు నమోదైతే తప్ప ఆ 2,000 రూపాయలు పడవు. ఇది రియాలిటీలో చూసుకుంటే మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా 45,61,000 మంది అన్నదాతలుంటే అందులో అప్రాక్స్ ఒక 42,000 మంది ఇటు అన్నదాత సుఖీభవ ఇటు పిఎం కిసాన్కి అర్హులు. ఒక 3,00,000 మంది ఓన్లీ, అంటే 3,61,000 మంది అప్రాక్స్ ఓన్లీ వాళ్ళు ఒక అన్నదాత సుఖీభవకు మాత్రమే అర్హులు, వాళ్ళకి పిఎం కిసాన్ రాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్లు ఎవరైతే పిఎం కిసాన్ అనర్హులు ఉన్నారో వాళ్ళకి కూడా మేము అటు పిఎం కిసాన్ డబ్బులు ఇటు అన్నదాత సుఖీభవ 2 మేము వేస్తామని చెప్పి ఉన్నారు. సో ఇవి కూడా అంటే ప్రతి ఒక్కరికి కూడా సమానంగా అమౌంట్ పడతా ఉంది. సో ఇప్పటికీ మీకు ఈకేవైసీ వేయాలి. చాలామంది అడుగుతూ ఉన్నారు, ఈకేవైసీ వేస్తేనే అమౌంట్ వేస్తారా? ఎస్, ఈకేవైసీ కంపల్సరీ. ఎందుకంటే రైతు ఉన్నారు, లైవ్లో ఉన్నారు అని చెప్పి తెలియాలంటే ఖచ్చితంగా ఆ యొక్క రైతు ఎలిజిబుల్ అర్హులు అని తెలియాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ వేయాలి. మరి ఈకేవైసీ వేయాలంటే చాలామంది ఈకేవైసీ ఆటోమేటిక్గా ఇంతకు ముందు చాలామందికి ఈకేవైసీ వేయకుండానే ఈకేవైసీ అయిపోయినట్టు ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాగిన్లో చూపించదు, అంటే వెరిఫైడ్ అని చూపించింది. సో తద్వారా వీళ్ళు ఈకేవైసీ వేయాలంటే వీళ్ళకి ఆల్రెడీ అంటే గత కొన్ని సంవత్సరాలుగా పిఎం కిసాన్, గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే రైతు భరోసా కావచ్చు, అన్నదాత సుఖీభవ ఎవరైతే పొందుతున్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఈకేవైసీ అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే వాళ్ళు గత కొన్ని సంవత్సరాల కింద ఈ అమౌంట్ పొందుతున్నారు. అన్నదాత సుఖీభవ కావచ్చు, గతంలో రైతు భరోసా కావచ్చు, పిఎం కిసాన్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళ అకౌంట్లో పడటం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి ఈకేవైసీ అయిపోయింది. సో వాళ్ళు ఈకేవైసీ మళ్ళీ ఇవ్వాలంటే అవసరం లేదండి. సో ఆటోమేటిక్గా చాలామందికి ఈకేవైసీ అయిపోయింది. ఇంకెంత పెండింగ్ ఉందంటే ఒక 1,40,000 మందికి, అప్రాక్స్ 1,40,000 మంది ఈకేవైసీ పెండింగ్ ఉంది. మరి వీళ్ళు వేయాలంటే ఎస్ వేయాలి. మీరు దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని కలవండి, మీరు ఈకేవైసీ వేయాల్సిందే. అన్నదాత సుఖీభవ కావచ్చు, ఇటు పిఎం కిసాన్ డబ్బులు కావచ్చు, ఈ అమౌంట్ మీ యొక్క ఖాతాలో జమ అవ్వాలంటే మీరు ఈకేవైసీ వేయాలి. ఎవరండి మాకు మీవుగా ఈకేవైసీ వేయచ్చు అంటే అది ఏం లేదండి. అలాంటి ఏదో ఎక్కడక్కడ చెప్తా ఉన్నారు, ఓపెన్ మీరుగా ఈకేవైసీ వేసే అవకాశం అయితే లేదు. బట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ .gov.in ఏదైతే ఉందో అందులో మీరు మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవచ్చు తప్ప మీరుగా ఈకేవైసీ వేయలేరు. మీరు ఖచ్చితంగా ఈకేవైసీ వేయాలంటే మీ దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్, అంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ అగ్రికల్చర్ అసిస్టెంట్స్లో లాగిన్లో వేయచ్చు అంటే ఎస్, రాష్ట్రంలో ఎక్కడ ఉన్న ఏ సచివాలయంకి వెళ్ళినా అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు, అక్కడ వారి లాగిన్లో మీరు వేయచ్చు.
ఈవెన్ మీ దగ్గర ఉన్న ఏఈఓ అవ్వచ్చు, ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓ అవ్వచ్చు, వాళ్ళ లాగిన్లో కూడా అవకాశం ఉంది. సో మీరు వ్యవసాయ సహాయక లాగిన్లో ఈ కేవైసీ పూర్తి చేసుకోండి. ఈ నెల 28వ తారీఖు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభావ కింద 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000, మొత్తం కలిపి 7,000 రైతుల అకౌంట్లో పడే అవకాశం ఉంది. సో ఇప్పుడు మళ్ళీ అక్టోబర్లో 2వ విడత, జనవరిలో 3వ విడత, ఇలా విధంగా 3 విడతల కింద అమౌంట్ వేస్తామని చెప్పారు. ఓవరాల్గా 20,000 రూపాయలు ఈ యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. రైతుల ఖాతాలో మొత్తం సంవత్సరం మొత్తం మీద 3 విడతల కింద 20,000 రూపాయలు, 20,000 రూపీస్ రైతుల ఖాతాలో జమ అవుతుంది. ఖచ్చితంగా రైతుకి మరి మినిమం ఎన్ని సెంట్లు ఉండాలంటే కనీసంగా 10 సెంట్లు ఉండాలి. మినిమంగా 10 సెంట్లు ఉండాలి. 10 సెంట్లు ఉండాలి. 10 సెంట్లు ఉంటే అన్నదాత సుఖీభావ కింద మీరు అర్హులవుతారు. ఖచ్చితంగా భూమి మ్యూటేషన్ అయి ఉండాలి, అంటే ఆన్లైన్లో మీ భూ పోర్టల్లో కనపడాలి. మరి పాస్బుక్ ఖచ్చితంగా ఉండాలంటే పాస్బుక్ ఖచ్చితంగా అవసరం లేదు, ఉంటే ఓకే అప్లై చేసుకుంటే. కానీ మ్యూటేషన్ అయింది కాబట్టి, బట్ మీరు పాస్బుక్ అప్లై చేయలేదు, బట్ మీ ఆధార్ లింక్డ్ మీ ల్యాండ్ మీ భూమి పోర్టల్లో చూపిస్తూ ఉంటుంది, మీ ఆధార్ నెంబర్ కొడితే జస్ట్ ఆ కాపీ ఇస్తే సరిపోతుంది. పాస్బుక్ ఆర్ మీ యొక్క ఏదైతే కాపీ ఉందో మీ భూమి పోర్టల్ కాపీ, ఆ కాపీ ఇచ్చినా మీకు సరిపోతుంది అగ్రికల్చర్స్కి. ఓకేనా? సో ఇక్కడ మినిమం 10 సెంట్లు ఉండాలి, మీ భూమి ఆన్లైన్లో మ్యూటేషన్ అయ్యి ఉండాలి. ఓకేనా? తర్వాత మీకు సంబంధించి ఏదైతే మ్యాక్సిమం భూమి అడుగుతున్నారు, సార్ మా 10 ఎకరాలు చేయొచ్చు అని. సో అకార్డింగ్ టు 6th ఆఫ్ వాల్యుయేషన్ మాగాని 3 ఎకరాలు పైబడి ఉన్నా, మెట్ట 10 ఎకరాలు పైబడి ఉన్నా ఇన్ఎలిజిబుల్. దేనికండి? రేషన్ కార్డుకి. మరి అన్నదాత సుఖీభావకి రేషన్ కార్డు ఉండాలి కదా. మరి ఆ రేషన్ కార్డు ఇవ్వాలంటే మెట్ట 3 ఎకరాల పైనుండి, మాగాని 10 ఎకరాల పైనుండి ఇన్ఎలిజిబుల్ కదా. సో దాన్ని బట్టి క్రైటీరియా వర్తిస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు ఈకేవైసీ పూర్తి చేయాలంటే మీ అగ్రికల్చర్ అసిస్టెంట్ని కలవాలి. ఓకే, మీరు ఈకేవైసీ అయిందా లేదో తెలుసుకోవాలంటే మీకు ఆల్రెడీ ఒక లింక్ నేను ఇస్తాను, ఆల్రెడీ స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నాను, దాన్ని ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం, అలాగే కామెంట్లో పిన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో ఇలాగ అన్నదాత సుఖీభావ. మళ్ళీ మీకు ఒక విషయం మెన్షన్ చేస్తున్నాను. 28వ తారీఖున పిఎం కిసాన్ అమౌంట్ పడినా పడకపోయినా రాష్ట్ర ప్రభుత్వము నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఎంతైతే ఉందో ఆ అమౌంట్ మొత్తం కూడా మీ యొక్క రైతు ఖాతా అన్నదాత సుఖీభావ కింద పెట్టుబడి సాయం. ఇది ఏ సాయం అండి? పెట్టుబడి సాయం. ఏదైతే క్రాప్స్ ఉన్నాయో, రబీ కావచ్చు, ఏవైతే క్రాప్స్ ఉన్నాయో, ఖరీఫ్ క్రాప్, ఈ క్రాప్స్కి సంబంధించిన పెట్టుబడి సాయం కోసము ఈ అన్నదాత సుఖీభావ కింద 20,000 జమ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో మొదటి విడత కింద 7,000 రూపాయలు జూన్ 28వ తారీఖు జమ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా జూలై 1st వీక్, ఒకరోజు అటు ఇటు చేంజ్ అయినా జూలై 1st వీక్లో ఖచ్చితంగా రైతుల ఖాతాలో 7,000 రూపాయలు జమ చేయడం జరుగుతూ ఉంది. సో మీరు ఈ 7,000 రూపాయలు పొందాలంటే మీకు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి రైతు యొక్క ఖాతాకి, నథింగ్ బట్ అకౌంట్కి. ఓకేనా? మీరు ఎన్పిసి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది మీరు ఒకవేళ మీకు డౌట్ ఉంటే డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసేసేయండి. డైరెక్ట్గా మీ పడాల్సిన రైతు భరోసా ఏదైతే అన్నదాత సుఖీభావ ఉందో ఆ అమౌంట్ మీ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో జమ అవ్వడం జరుగుతూ ఉంది. సో దయచేసి ప్రతి రైతు కూడా ఈకేవైసీ పూర్తి చేయండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. ఏమండి? తర్వాత మీకు మీ యొక్క ఎలిజిబుల్ లిస్టు ఏదైతే అర్హుల లిస్టులో ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవాలి అని చెప్తే ఖచ్చితంగా మీరు అగ్రికల్చర్ కలిసి ఒకసారి మీరు ఏ లిస్టులో ఉన్నారు అని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? డౌట్స్ని కామెంట్ చేయండి. ఎక్స్ప్రెషన్లో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి.